హలో హై ఫ్రెండ్స్, ఈ సాంగ్ అనేది ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది. దానికోసం అయితే సింగిల్ పిక్తోని 3D లిరికల్ వీడియో చేయాలని అనుకొని ఈ వీడియో అయితే ఈ టైప్ చేశానమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈ ప్రీసెట్ లింక్ అనేది మీకు ఇంపోర్ట్ అవుతుందో లేదో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా మర్చిపోకండి. అందరూ చూసిన వాళ్ళందరూ కమెంట్ చేస్తారో ఆశిస్తున్నా, ఎందుకంటే నాకు వర్క్ అవుతుందో లేదో తెలియాలి కనుక. అలాగే ఇన్స్టాలోకి వెళ్ళి అయినా మెసేజ్ చేయొచ్చు, లేదా టెలిగ్రామ్ మన చాట్ గ్రూప్లో కూడా మెసేజ్ చేస్తారో ఆశిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ టిప్స్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేదు. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. అక్కడ ఆల్రెడీ వీడియో అనేది పోస్ట్ చేశాను. మీరు ఫాలో అయ్యి వీడియో అనేది చూసి సపోర్ట్ చేస్తారో ఆశిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనికి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఫాంట్ లింక్ అనమాట. ప్రతి వీడియోలో చెప్తున్నా. ఫాంట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో చెప్తాను. దాని తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ప్రీసెట్ లింక్ ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఎటువంటి ఫాంట్ ఇంపోర్ట్ ప్రాబ్లం రాదు. సో ఇప్పుడైతే అలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ ప్రాజెక్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ టెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు నచ్చిన టెక్స్ట్ అనేది ఇట్లా ఎంటర్ చేసుకోవచ్చు. నేను ఏదో ఒక టెక్స్ట్ అనేది ఇట్లా ఎంటర్ చేసుకున్నా. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత వ్యూ ఆల్ ఫాంట్స్ పై క్లిక్ చేయండి. త్రీ డాట్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఫాంట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. సో బ్యాక్ వచ్చండి. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకుని చూడండి. నేను జూమ్ చేసి చూపిస్తాను ఫాంట్ యాడ్ అయిందో లేదో. చూస్తారు కదా, ఈ విధంగా ఫాంట్ అనేది యాడ్ అయింది. రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేయండి. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ప్రీసెట్ లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ అక్కడ క్లిక్ చేస్తే కిందికి వెళ్ళిపోతుంది. సో రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. లిరిక్స్ అన్ని చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి, మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. మీరు నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారో ఆశిస్తున్నా. మర్చిపోకుండా కమెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. మీకు అలా వీడియో ఎలాంటి వీడియోస్ కావాలని నాకు తెలుస్తుంది కనుక. సో ఇప్పుడు మనం ఫోటో దీంట్లో రీప్లేస్ పెట్టుకోవాలి. అండ్ అంతకంటే ముందు ఫోటో రీప్లేస్ పెట్టుకోవాలి ఏదైనా మీరు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి. కనుక మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే వన్ క్లిక్తోనే హెచ్డి క్వాలిటీలో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో ఆల్రెడీ టాపిక్ పైన వీడియోనే చేసేప్పుడు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అక్కడికి వెళ్ళి మీరు చూస్తే 1 మినిట్లో ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. చూసి మీ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోపై క్లిక్ చేయండి. దాని తర్వాత కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. నేను అదే ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. సింపుల్గా మీరు ఎక్కడైతే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకొని పెట్టుకున్నారో ఫోటో అనేది ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుని నేను ఒకసారి రీప్లేస్ పెట్టి చూపిస్తాను, చూడండి. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ప్లస్ సింబల్ పై క్లిక్ చేసిన ఆటోమేటిక్ ఫోటో అనేది రీప్లేస్ అయింది. సో ఇన్ కేస్ మీకు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం ఏదైనా అయితే ఆ ఫోటోపై క్లిక్ చేసి ఇట్లా మీ ఫింగర్ ఉంటుంది కదా, 2 ఫింగర్తోని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది ఈ విధంగా చేసుకుని పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. లిరిక్స్ అన్నీ కూడా ఈ విధంగా ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయ మాత్రం మర్చిపోకండి. మీ కమెంట్ కోసం నేను తప్పకుండా వెయిట్ చేస్తాను. అండ్ ప్రతి కమెంట్కి నేను రిప్లై ఇస్తాను అనమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. వీడియో అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. వీడియోని సేవ్ చేసుకోవాలి. ఆర్ఎంఆర్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో ఎంత ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.